ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు కాంగ్రెస్ నేతలు. వక్ఫ్ బోర్డు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి సెగ్మెంట్లో రేపు నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు కాంగ్రెస్ నేతలు. వాళ్ళకి వ్యతిరేకంగా 2011 లో మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినరు, మళ్ళీ ఏ విధంగా ఇటు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇస్తారు క్లారిటీ. మేమేమి ఇస్తాం? మేమున్న వాస్తవాలు మేము ముందు పెట్టినాం. ఓపెన్ బుక్ ఇది, ఇక్కడ ఏమి దాపరికాలు లేవు. ఏదున్నా ఓపెన్ బుక్ ఉన్నదే ఓపెన్ గా మాట్లాడినాం. ఇక్కడ ఏం కూడా బ్యాక్ స్టాబింగ్ లేదు, ఏదున్నా స్ట్రైట్ స్టాబింగ్. నేను అదే చెప్తున్నా, ఇంతవరకు మేము ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్ గా 11th తర్వాత కోట్ల రాగానే డెఫినెట్ మేమే నిలబడి అధికారులు సరిగ్గా పని చేయకుండా పని చేయిస్తాం. అట్లవాడి మేడ్చల్కి వచ్చినాక కొంపల్లికి వస్తుంది, కొంపల్లికి వచ్చినాక అంటే ఒక సిస్టమేటిక్ ఉంటది. ఇప్పుడు టైం ఏడుందన్న మాకు, ఇది ఒక్కొక్కటి వస్తుంటది. అందుకే చెప్తున్నా, ఎవరైనా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనుకో వాళ్ళ జాతకంలో బయట వస్తుంది, జాగ్రత్త ఉంటుంది. రేపు దానికి ఏం చెప్పాలో జవాబు తయారు పెట్టుకోండి పేపర్. షంబీపూర్ రాజు గారికి, ఎందుకంటే విత్ ఎవిడెన్స్ 2011 లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే శుంకర రాజు అని ఉంది, హనుమంత్ రెడ్డి గారి పేరుంది, ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది, అందరి పేర్లు ఉన్నాయి. కాబట్టి మీకు క్లారిటీ లేదేమో, నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాకని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వచ్చి అన్నెసరీ మీరు ఇరుక్కోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.